గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్కు సంబంధించి సీసీ రోడ్డు నిర్మాణానికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వాల నిధుల నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరం అనుకుంటే రేపు సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవాలని, మొదటి ఒక్క విడతగా 15 లక్షల రూపాయలను మంజూరు చేస్తామన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా దసరా బట్టలనో లేకపోతే బతుకమ్మ బట్టలనో ఇచ్చినా కానీ అవన్నీ సరిపోతలేదు. అవిటికి తగ్గట్టు ప్రతి దాంట్లో కూడా సబ్సిడీ ఇచ్చి ఈ చేనేత కార్మికులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నాకు కూడా ఇంతకుముందు ఎవరో అన్నారు మొన్న ఒక వారం కింద, ఇక్కడ మన ప్రభుత్వం తరఫున మీ కమిటీలో ఏదో సీసీ రోడా ఇంకేదో పెండింగ్ ఉంది, కానీ నన్ను ఎవరు అడుగుతలేరు అది కావాలని. మరి నేను కూడా ఇప్పుడే రమ్మంటే ఇప్పుడు వచ్చినా, అసలు అవసరం ఏది ఉన్నా మీకు నేను తప్పక అది ఇప్పించేదానికి ఉంటా అని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా రాజ్ కుమార్ గారిని చూస్తే చాలా సంతోషం. ఎందుకో తెలుసా, మేము గీతారెడ్డి ఉన్నప్పుడు 35 సంవత్సరాల కింద ఈయన ఏ విధంగా కొట్లాడుతుండడం మేము చూసాం. అంటే ఇప్పుడు కొట్లాడుతున్నాడు అప్పటికే, కానీ అప్పుడైతే ఆ కష్టం చేసి కొట్లాడి ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకులలో 35 ఏళ్ల కింద నేను అప్పుడు గజ్వేల్ రాకపోతుంటే వర్గల్ నుంచి హైదరాబాద్ పోతుంటే, కానీ మళ్ళీ రాజ్ కుమార్ మళ్ళీ గజ్వేల్కు రావాలి. ఇక్కడ ఉన్న మొదలు రాష్ట్ర అధ్యక్షులైనా ఎక్కడికైనా మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా మా తలకొక్కల రాజు గారు మొట్టమొదటి చైర్మన్ గారు. ఆ దాని తర్వాత పాపులేషన్ లేదని చెప్పి డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్గా చేశారు. 2 పర్యాటనలు మన పద్మశాలి. దాని తర్వాత 20 సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం, వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ఒక సర్పంచ్గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే. రోడ్లో ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజు గారు. అలాగే ఇంకా ఎన్నో గజ్వేల్లో పదవులలో అనుభవించిన మన మాధవ్ సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ అయ్యి మన గజ్వేల్కి ఎన్నో సేవలు చేసిండు. అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నారు. దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజ్వేల్ ఉన్న సోదరులు కానీ దయచేసి కొద్ది రోజులనే మనకు ఎలక్షన్లు ఉన్నాయి. మనం కంపల్సరీ మనం బీసీ ఐక్యతను చాటుకొని మన కులాసులను కూడా, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనం రాజ్యాధికారం చూసినాం, అందరినీ చూసినాం, వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు అవకాశాలు, ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బీసీల ఐక్యత గురించి కొట్లాడుతుంది. కాబట్టి చేనేత ఆత్మహత్యల గురించి మరియు వాళ్ళ యొక్క కష్టాల గురించి రాజుగారు విశ్లేషంగా చెప్పడం జరిగింది. దాన్ని ఆధారా చేసుకొని ఏదైనా కానీ మనం సాధించాలంటే రాజ్యాధికారమే ముందు, అలాగే చదువు కూడా ముఖ్యం. ఈరోజు దరిద్రం అనేది చదువుతోటి పోతుంది. కాబట్టి మన పిల్లలను చదువుతో పాటు ఉంటూ కొందరికి రాజకీయ ఐక్యతతోటి